నంది రామేశ్వరరావు గారు ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్స్ ఫర్ సేల్ అని చెప్పేసి చాలా మంది చాలా ప్రకటనలు ఇస్తున్నారు. ఈ ఫార్మ్ ల్యాండ్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి వాటిని నమ్మచ్చా? నమ్మకూడదా? మాక్సిమం చీటింగ్ జరిగేది ఫార్మ్ ప్లాట్స్‌లో అండి రియల్ హ్మ్. ఎస్టేట్‌లో. ఎలా జరుగుతుంది? అంటే ఇప్పుడు దానికి ఏ పర్మిషన్ అక్కర్లే. హ్మ్. మీరు ల్యాండ్ ఎక్వైర్ చేస్తారు. నాలా కన్సర్న్ అంటే జనరల్‌గా మన రెసిడెన్స్ వాడుకుంటే అగ్రికల్చర్‌ని నాన్ అగ్రికల్చర్ ఐదర్ రెసిడెన్షియల్ R1, R2, R3, R4 లేదా కమర్షియల్ హ్మ్. లేదా హాస్పిటల్, హోటల్, కమర్షియల్ పర్పస్. సో, చాలామందికి ల్యాండ్ కన్వర్షన్ గురించి తెలీదు. ఏ జోనింగ్‌లో వస్తుంది. R1 జోన్ వేరు, R2 వేరు, R3 అన్ని రెసిడెన్స్ కట్టుకోవచ్చు. ఇప్పుడు కొన్నాట్లు కొన్ని అలౌడ్, కొన్నాట్లు కొన్ని అలౌడ్ కాదు. హ్మ్. ఈ ఫార్మ్ ప్లాట్స్ కొనుక్కున్నప్పుడు ఎటువంటి పర్మిషన్ గవర్నమెంట్ పెట్టలేదు. ఇప్పుడు లేటెస్ట్‌గా టాక్ ఏంటంటే మీకు తెలిసే ఉంటది. మినిమమ్ ఫార్మ్ ప్లాట్ సైజు 1210 గజాలు ఉండాలి. 1 క హాఫ్ 1 నిజమా? 1/4 క్వార్టర్. అది ఇంకా ఓహ్! ఇంప్లిమెంట్ చేయలేదు. వర్కింగ్ అవుతుంది. ఇప్పుడు 100 గజాలు లేకపోతే 150 అది గజాలు, ఇప్పటి 200 వరకు గజాలు అని చెప్పేసి ఫార్మ్ ల్యాండ్స్ అమ్ముతున్నారు కొంతమంది ప్రకటనలు ఇచ్చి. యెస్. అలాంటి వాటిల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వెయిట్ చేయాలా? లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్న కొత్త నిబంధన రాబోతోందంటున్నారు. 1200 గజాలు కనీసం ఉండాలి అనేది. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఇన్వెస్టర్? ఫార్మ్ ప్లాట్స్ కొనుక్కోపోవడం మంచిదండి. ఎందుకంటే హ్మ్. ఫార్మ్ ప్లాట్స్ ఒకటి తర్వాత టేక్ చెట్లు పెంచుతాం, అది పెంచుతాం, ఇది పెంచుతాం అని చెప్తుంటారు. హ్మ్. ఆహ్, లేకపోతే కన్ ఏదో చిన్న మోడల్ హౌస్ లాంటిది కూడా చూపిస్తూ ఉంటారు. అది గేటెడ్ కమ్యూనిటీలో ఉండడం మీరొచ్చినట్టు ఉండడం. అది కాదు. హ్మ్. మీరు ఫార్మ్ ప్లాట్స్ మీరు అర్థం చేసుకొని కొనుక్కోవాలి. ఫార్మ్ ప్లాట్స్ ఫార్మ్ ల్యాండ్ కొనుక్కోవాలి గానీ, ప్లాట్స్ కొనుక్కుంటే మీరు 150 గజాలు ప్లాట్ అమ్ముతాడు. హ్మ్. లేకపోతే 167 గజాలు. దాంట్లో ఏం చేస్తున్నారు చెప్పండి? హ్మ్. నీకు 30 సంవత్సరాల తర్వాత 3,00,00,000 ఇస్తా అంటాడు. ఇప్పుడు హ్మ్. 30,00,000 పెట్టుకుంటే 3,00,00,000 ఇస్తాడు. అది జరిగేదంటే వాస్తవం కాదు. సో, ఫార్మ్ ప్లాట్స్‌లో పర్మిషన్ ఉండకపోతే బిల్డర్స్ ఆర్ ప్లేయింగ్ సమ్ ఆఫ్ ది బిల్డర్స్. హ్మ్. సో, ఫార్మ్ ప్లాట్ అనేది ఫస్ట్ ఇట్స్ నాట్ ఫర్ ఇట్స్ లేకపోతే అక్కడేదో మోడల్ హౌస్ చూపిస్తుంటారు. లేకపోతే వీకెండ్స్ మీరొచ్చి ఎంజాయ్ చేయొచ్చు అంటుంటారు. అదే నేను ఇందాక చెప్పాను కదా సార్. హ్మ్. చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడు లోకువే. హ్మ్. అమ్మేవాడికి ఎప్పుడు కొనేవాడు లోకువే. సో, మనం ఆ రేంజ్‌లో ఎళ్ళకుండా మీ పర్పస్‌ని బట్టి మీరు ఫార్మ్ ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే మీరు 150, 160 గజాలు అందులో ఏం కట్టుకుంటారు? ఏముంటారు? ఏం పండిస్తారు? హ్మ్. 'నాగార్జున ఎన్ కన్వెన్షన్' కూలగొట్టారు హైడ్రా. హ్మ్. ఎందుకు ఆయన పర్మిషన్ ఉంది మీకు తెలుసా? హ్మ్. ఎందుకు కూలగొట్టారు మరి? ఆయనకున్న పర్మిషన్ ఫార్మింగ్ అంటే ఆ ఫార్మ్ హౌస్‌కుంది గానీ కమర్షియల్ దానికి లేదు. ఎఫ్‌టీఎల్ ఓకే. బఫర్ జోన్. హ్మ్. సో, ఆ పర్మిషన్ ఉంది ఓన్లీ ఫార్మింగ్ చేసుకోవడానికి. కన్వర్షన్ అవ్వదా భవిష్యత్తులో ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులే అంటే ఉంటాయా? గవర్నమెంట్ కొన్ని ఏరియాలు ఉంటాయండి. హ్మ్. ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్. హ్మ్. ఎఫ్‌టీఎల్ అంటే ఏంటి? నీళ్లుంటాయండి. ఫుల్ ట్యాంక్ లెవెల్. బఫర్ జోన్ అంటే దాని తర్వాత ఇది. ఇప్పుడు మాకు ఒక చెరువు ఉందనుకోండి. చెరువు నిండిపోతే ఏమవుతుంది వర్షం పడినప్పుడు కొంతవరకు నీళ్ళు ఎక్స్‌టెండ్ అవుతాయి. దాన్ని ఫుల్ ట్యాంక్ నిండిపోతే ఎంతవరకు వస్తదో దాన్ని ఎఫ్‌టీఎల్ అంటారు. హ్మ్. బఫర్ జోన్ అంటే అక్కడి నుండి చెరువు సైజ్ 10 ఎకరాల లోపు 25 ఎకరాల పైన. 10 అంటే ఎకరా కొంతమంది 10, 15 లక్షలు లేకపోతే 20 లక్షలతోటి మనకు ఒక ప్లాట్ వచ్చేస్తుంది కదా! అని కొంతమంది ఆశపడే వాళ్ళుంటారు. వాళ్ళ గురించి మీరేమంటారు? ఈ ఫార్మ్ ల్యాండ్స్ విషయంలో? అంటే ఇప్పుడు ఓనర్‌షిప్ అవ్వాలని ప్రతి ఒక్కడికి ఉంటదండి. నా హ్మ్. ప్రాపర్టీ అనగానే నేను చెప్తాను. నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగారు ఒక యాంకర్ మీలాగే. "మీకెన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని" అడిగాడు. నేను హ్మ్. 30,000 ప్రాపర్టీస్ "హా!" అన్నాడు. 30,000 నావి కాదు. నాకు 3 ఉన్నాయి. కాకపోతే నేను 30,000 మందికి కొనిపించి వాళ్ళతో సంతకాలు పెట్టించాను కాబట్టి సేల్ డీడ్‌లో. హ్మ్. ఆ సేల్ డీడ్ పెట్టినోడు వాడి కళ్ళలో ఆనందం నేను ఆనందంగా ఫీల్ అవుతా. రామేశ్వరరావు గారు ఇప్పుడు లేడీస్ జనరల్‌గా ఈ ఫార్మ్ ల్యాండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత ఎమోషనల్ ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే మనకు ఒక ప్రాపర్టీ ఉండాలి కదా! అనేది. అలాంటి వాళ్ళు ఇందులో మీరు చెప్తున్న కొంత సరియైన పర్మిషన్స్ లేకపోవచ్చు. లేపోతే భవిష్యత్తులో ఎటువంటి డెవలప్‌మెంటు ఉండకపోవచ్చు. లేపోతే 100, 150 గజాలతోటి అసలు వాళ్ళు ఏం చేస్తారు? అనేది కూడా మీరు చెబుతున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? అంటే మీ ఎండ్ యూజ్ క్లారిటీ ఉండాలండి. హ్మ్. ఇందాక చెప్పినట్టు అప్రిషియేషన్ కొనుక్కుంటున్నారా? నా ఓనర్‌షిప్ కావాలని కొనుక్కుంటున్నారా? ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కుంటున్నారా? ఫార్మ్ హౌస్ అని లేటెస్ట్ కొత్తగా పెట్టబోయే రూల్ ఏంటంటే 1/4 ఎకర్ ఉండాలి. 1210 హ్మ్. గజాలు. దాంట్లో 20% మాత్రం కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి. 80% ఫార్మింగ్ చేసుకోవాలి. హ్మ్. సో, అది గవర్నమెంట్ అఫీషియల్‌గా పర్మిషన్ ఇవ్వడానికి వర్క్ చేస్తాను. ఇంకా రాలేదు. బట్ అదొచ్చిందంటే ఈ కొన్నవాళ్ళకి ఇబ్బందవుతుందా కొంత? అవుతది. లేకపోతే డెఫినిట్‌గా. అక్కడ ఇల్లులు కట్టుకోలేరు కదా! ఇప్పుడు ఏమవుతుందంటే 150, 200 గజాలు కొనేసుకుంటారు. రేపు పొద్దున ఇల్లు కట్టుకుందామని. హ్మ్. ఫార్మ్ ప్లాట్‌కి, రెసిడెన్షియల్ ప్లాట్‌కి తేడా తెలీదు చాలా మందికి. సో, తర్వాత మీరు ఇంటి పర్మిషన్‌కెళ్తే ఇల్లు పర్మిషన్ ఇవ్వడు. హ్మ్. అప్పుడు లబోదిబోం అంటారు. ఓహ్! సో, ఇది ఇన్నర్ సీక్రెట్స్. ఇన్నర్ సైడ్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్. హ్మ్. చాలా మంది చెప్పరు బయటికి. వాళ్ళకి మామూలుగా ప్రాఫిట్ ఎంతుంటుందండి? ఈ ఫార్మ్ ల్యాండ్స్ అమ్మేవాళ్ళకి? అది చాలా బిలియన్ డాలర్ క్వెషన్. నేను ఒక దాంట్లో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే మాత్రం చాలా మంది బిల్డర్స్ అప్సెట్ అయ్యారు. అలా హ్మ్. సీక్రెట్స్ చెప్పకూడదని. హ్మ్. మీకు రఫ్ ఐడియా చెప్తాను. హ్మ్. ఇప్పుడు 20,000 ఒక గజం అమ్ముతున్నారు. ఫార్మ్ ప్లాట్ నేను రెసిడెన్స్ షాద్ నగర్‌లో 20,000 అమ్ముతున్నారు. హ్మ్. ల్యాండ్ కాస్ట్ ఎంతుంటది తెలుసా మీకు? ఓ 25, 30% ఉంటది. హుహు. అంతేనా? అంతే. ఓకే. డెవలప్‌మెంట్ ఒక అంటే 5,000 ఉన్నది 20,000కి అమ్ముతుంటారు. ఆ! ఆ! అంతే. హ్మ్. 5,000 ల్యాండ్ కాస్ట్. హ్మ్.
ఇంకొక 3,000-4,000 డెవలప్‌మెంట్ కాస్ట్. హ్మ్. ఇంకో రూ. 1000 1,800 మార్కెటింగ్ కాస్ట్. మోర్ దాన్ 60% ప్రాఫిట్ ఉంటుంది వాళ్ళకి. 50% మినిమమ్ ఉంటది. మినిమమ్. ఇది కొద్దిగా టోపీ చేయాలనుకో హ్మ్. జెన్యూన్‌గా చేసేవాళ్ళకి 25-30%. హ్మ్. కొంత ఇప్పుడు కొన్ని అడ్వర్టైజ్ చేస్తారు. హ్మ్. ఏజెంట్స్ లేకుండా ఏజెన్సీ ఇచ్చే కమిషన్ మీకు ఇస్తామని అడ్వర్టైజ్‌మెంట్ 100,00,00,000 ఖర్చు పెట్టారు ఒక కంపెనీ. హ్మ్. ఆ డబ్బంతా కూడా అందులో పోతుంది. పోతది. వీళ్ళ దగ్గర నుంచి లాగుతుంటారు. లాగుతుంటారు. హ్మ్. సో, సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకోకూడదు. హ్మ్. తీసుకుంటే ఫోటోలో మీరుండరు. సింహం ఉంటది. హ్మ్. అది ఎందుకు చెప్పానంటే బాగా చెప్పారు. ఎందుకు చెప్పానంటే, జో దిక్తా హై వో బిక్తా అనే ఫార్ములా చాలా అప్లై అవుతాయి రియల్ హ్మ్. ఎస్టేట్‌లో. ఏదైతే కనిపిస్తాయో ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించాలి చెప్తారు 30 సంవత్సరాల తర్వాత ఇస్తాను. ఫార్మ్ ప్లాట్ అనేది అసలు హౌస్‌కి పనికిరాదు. హ్మ్. కట్టుకోకూడదు. ఉండడానికి ఒక టెంపరరీ షెడ్ ఏసుకోవాలి. కంటైనర్స్ తీసుకెళ్తున్నారు 2,00,000, 3,00,000. మిగతా 90%, 80% ల్యాండ్ అనేది కూరగాయలు, పువ్వులు, మొక్కలు, ఆకుకూరలు ఇవే ఏసుకోవాలి. స్విమ్మింగ్ పూలు. ఎందుకంటే కన్‌స్ట్రక్షన్ ఫార్మ్ 111 జీవో ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు పెద్ద హడావిడి జరిగింది. అవును. కన్జర్వేషన్ జోన్ ఉంది. ఫారెస్ట్ జోన్ ఉంది. ఇవన్నీ కూడా ఇట్స్ ఓన్లీ ఫర్ ఫార్మింగ్. హ్మ్. నాట్ ఫర్ కన్‌స్ట్రక్షన్. కన్‌స్ట్రక్షన్ ఏమవుద్దంటే కూలిపోతాయి. ఇప్పుడు మీరు ఎఫ్‌టీఎల్ జోన్‌లో కట్టేసారనుకోండి. ఇప్పుడు కొన్ని కాలేజీలు, కొన్ని పెద్ద పెద్ద బడా బాబులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అందరూ ఎఫ్‌టీఎల్‌లోను కూడా కట్టేశారు. అంటే అమ్ముకోవడానికి వీళ్ళు బోలెడు ప్రకటనలు ఇస్తుంటారు. ఇ ఇది చెప్పుకుంటుంటారు వీళ్ళు. ఆ గొయ్యలు కప్పేసి నీళ్లుంటాయి కదా! మట్టిలో ఒక 100 లారీ, 200 లారీ ఏసి దాన్ని ప్లాట్‌లేసి అమ్మేస్తారు. హుహు. ఇప్పుడు హైడ్రా పట్టుకుంది ఆళ్ళనే కదా! అంటే ఫార్మ్ ల్యాండ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఒకటికి 10 సార్లు చెక్ చెక్ చేసుకోవాలి అంటారు. చేసుకోవాలి. దాని మీద అవగాహన తీసుకోవాలి. హ్మ్. అది ఏ జోన్‌లో మెయిన్ నాలా కన్వర్షన్ అయిందా లేదా? నాలా హ్మ్. కన్వర్షన్ ఇచ్చేటప్పుడు వీళ్ళు చెక్ చేస్తారు గవర్నమెంట్. ఆ జోనింగ్‌లో ఇప్పుడు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో ఉంటే మీకు ఇవ్వరు. హ్మ్. కన్వర్షన్ ఇవ్వరు. ఎందుకంటే యూ కెనాట్ డూ ఇట్. సో, నాలా కన్వర్షన్ చూసుకోవాలి. హైడ్రా తోటి భవిష్యత్తులో ఇబ్బందులు కూడా మీరు ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు ఎలా కనుక్కోవాలని అడుగుతారు. హ్మ్. యూ కెన్ గో టు ఐదర్ దేర్ వెబ్‌సైట్ ఆర్ యూ కెన్ గో టు ద డైరెక్ట్ ఆఫీసెస్ ఆర్ హ్మ్. యూ కెన్ గో టు ఎ లాయర్ ఆర్ యూ కెన్ కమ్ టు ఎన్ ఎక్స్‌పర్ట్ లైక్ అస్. మీకు క్లియర్‌గా అవుపడతది. మళ్ళీ ఆ ల్యాండ్‌కి సంబంధించి భూమాత వెబ్‌సైట్ ఏదైతే ఉందో ధరణి ప్లేస్‌లో వచ్చిందో వెబ్‌సైట్‌లో అందులో కూడా ఉందా చెక్ లేదా? చేసుకోవాలి. ఆ! వెబ్‌సైట్‌లో ఉందా లేదా? హ్మ్. రికార్డ్స్‌లో ఉందా లేదా? కొన్ని ఒక్కోసారి అయితే సర్వే నంబర్ ఒకటుంటది. మనకిచ్చేది ఒకటిస్తారు. హ్మ్. సో, మీరు హెచ్ఎండిఏ డాట్ ఇప్పుడు హైడ్రా కోసం వచ్చింది కదా! ఒక వెబ్‌సైట్ పెట్టారు. అందులో ఎళ్లి మీ సర్వే నంబర్, విలేజ్, మండల్ చేస్తే అది ఏ జోన్‌లో ఉంది క్లియర్‌గా చూపిస్తుంది. మీరు ఎవ్వరిని అడగక్కర్లేదు. ఓహ్! హ్మ్. ఆ సర్వే నంబరు చాలామంది ఎలా చేస్తుంటే, ఈ సర్వే నంబర్‌లో కరెక్ట్ ఉంటది. నెక్స్ట్ సర్వే నంబరు జోన్‌లో ఉంటది. ఈ సర్వే నంబర్ చెప్పి ఆ సర్వేలో అమ్మేస్తారు.